హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో మీకు సంబంధించి రేషన్ కార్డు మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారా, లేదా మీరే వెళ్ళి తీసుకోవాలా? అంటే ఇంకా మనకు వాలంటీర్లు అయితే అసైన్ చేయలేదు కదా. సో మీకు సంబంధించిన రేషన్ కార్డు మీరే వెళ్ళి తెచ్చుకోవాలా, లేదంటే ఎవరైనా వచ్చి ఇస్తారా? అదేవిధంగా ఒకవేళ మీరే వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనే అన్ని విషయాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటూ ఉంటే మీరు నెక్స్ట్ మంత్ నుంచి అయితే మీరు ఈ రేషన్ కార్డులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచి అనే అన్ని విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనకు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ యూస్ అవుతుంది. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ అవుతుంది. అదేవిధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటినీ తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ ఫాలో అవుతూ ఉండండి. మరి వీడియోలోకి వస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. సో మనకు కొత్త రేషన్ కార్డులు పాత విధానంలో కాకుండా ఒక కొత్త ఆధునిక విధానం, అంటే మనకు స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉందండి. సో ఈ స్మార్ట్ కార్డు అంటే ఏ విధంగా ఉంటుందంటే, ప్రతిసారి మీరు రేషన్ తీసుకునే ముందు మీ కార్డు అయితే ఇస్తే వాళ్ళు మీ నెంబర్ ఎంటర్ చేసుకుంటూ ఉంటారు కదా మిషన్లో. సో ఆ విధంగా కాకుండా ఈ స్మార్ట్ కార్డ్ అయితే ఈ స్మార్ట్ కార్డ్ని ఉపయోగించి వాళ్ళు ఒక్కసారి స్వైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ మిషన్ కార్డ్ని రీడ్ చేస్తుంది. సో నెంబర్ అయితే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా అయితే స్మార్ట్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. సో ఒకవేళ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారండి. సో పంపిణీ చేయకపోతే ఒకవేళ మీకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే ఖచ్చితంగా పంపిణీ చేస్తారు. సో ఆ రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, సో ఈ కూటమి ప్రభుత్వాల లోగోలు అయితే వస్తాయండి. సో మూడు పార్టీలకు సంబంధించి లోగోలు అయితే వేసి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. సో మనకు ఒకవేళ స్మార్ట్ కార్డు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. కొంచెం ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇది బాగుంటుంది స్మార్ట్ కార్డు అయితే. సో అదే విధంగా కొత్తగా రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారండి. సో కొత్తగా అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు ఈ కొత్త రేషన్ కార్డులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచి. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీ అందరికీ మరొకసారి వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీ అందరికీ తెలియజేస్తాను. మీరు అందరూ వెళ్ళి మీ గ్రామాల లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన లేటెస్ట్ అప్డేట్. ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.